ర్యాండమ్‌గా నిద్ర లేచాక, ఈ వరల్డ్ మొత్తం మారిపోతే ఎలా ఉంటది? అంటే ప్రపంచంలో ఏ మనిషికి ఐడెంటిటీ అండ్ ఇండివిడ్యువాలిటీ లేకుండా జస్ట్ అందరూ ఒకేలా ఉంటే అండ్ ఇండివిడ్యువాలిటీ ఒక థ్రెట్‌లా అయిపోతే అసలు ఊహిస్తేనే మైండ్ ట్విస్టింగ్‌గా ఉంది గదా! వెల్కమ్ టు ద యూనివర్స్ ఆఫ్ ప్లూరిబస్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సీరీస్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. జస్ట్ 3 ఎపిసోడ్సే రిలీజ్ అయినా ఇంత హిట్ అయింది అంటే ష్యూర్‌గా మంచి కాన్సెప్ట్ ఉంటదని చూడడం స్టార్ట్ చేశా. అసలు ప్లాట్‌తోనే మైండ్ ట్విస్ట్ చేశారు. 'బ్రేకింగ్ బ్యాడ్' క్రియేటర్ అయిన విన్స్ గిలిగన్ క్రియేట్ చేసిన సీరీసే ఈ 'ప్లూరిబస్'. స్టోరీ ఒక ఫ్యూచరిస్టిక్ సొసైటీలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇండివిడ్యువాలిటీ అనేది ఒక థ్రెట్‌లా భావిస్తారు. సో, గవర్నమెంట్ ఒక ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ చేస్తుంది. ప్లూరీ సిస్టమ్. అదేంటి అంటే మనుషుల జ్ఞాపకాలన్నీ అందరికీ షేర్ చేయబడతాయి. అండ్ ఎమోషన్స్‌ని కూడా రెగ్యులేట్ చేస్తారు. లైక్ కలెక్టివ్ కాన్షియస్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. బేసికల్లీ వన్ మైండ్ మెనీ బాడీస్ అనే కాన్సెప్ట్ అన్నమాట. ప్రపంచం మొత్తం సడెన్‌గా గ్లిచ్ అయ్యి పీపుల్ అంతా ఫిట్స్ వచ్చినట్టు పడిపోతారు. కాసేపటి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. బట్ అందరి మెమోరీస్ అందరికీ షేర్ చేయబడతాయి. అంటే ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న పర్సన్‌కి కూడా నీ లైఫ్ గురించి మొత్తం తెలిసిపోతుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే పీపుల్ అంతా అసలు ఏ ఎమోషన్స్ లేకుండా చాట్‌జీపీటీలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలా అందరూ మారిపోతారు కానీ వరల్డ్‌లో 11 మెంబర్స్ మాత్రం చేంజ్ అవ్వరు. అంటే వాళ్ళని ఆ గ్లిచ్ ఎఫెక్ట్ చేయదు. అందులో ఒకరే మన మెయిన్ లీడ్ కెరోల్. అసలు హ్యూమన్ రేస్‌కి ఏమైందో తెలియక, ఒక్క క్వెషన్‌కి కూడా ఆన్సర్ తెలియక కన్‌ఫ్యూజన్‌లో ఉంటది కెరోల్. అసలు ఇదంతా ఎవరు చేశారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అని వ్యూవర్స్‌కి కూడా మంచి ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది ఈ న్యూ సీరీస్. ఈ సీరీస్ పైలట్ ఎపిసోడ్‌తోనే ఈ ఇయర్‌లోనే వచ్చిన బెస్ట్ సీరీస్ లిస్ట్‌లో యాడ్ అయిపోయింది అంటే మీరే అర్థం చేసుకోవాలింకా. నాకైతే విజువల్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా అనిపిచ్చింది. లైటింగ్, ఫ్రేమింగ్, కలర్ టోన్స్ అన్నీ సింబాలిక్‌గా ఉన్నాయి. లైక్ ఎమోషనల్ సీన్స్‌ని ఫీల్ అవ్వడానికి కోల్డ్ కలర్స్ యూజ్ చేయడం, ఇండివిడ్యువాలిటీకి వచ్చేసరికి వార్మ్ కలర్స్ యూజ్ చేయడం, ఇలా థీమ్ రిఫ్లెక్ట్ అయ్యేలా లైటింగ్ అండ్ ఫ్రేమింగ్‌ని ఎగ్జాక్ట్‌గా సెట్ చేశారు. ఈ సీరీస్ రెగ్యులర్ సైఫై షోస్‌లా కాకుండా చాలా యూనిక్‌గా అనిపిస్తుంది. అండ్ మైండ్ బెండింగ్ నరేషన్‌తో ఎవ్రీ ఎపిసోడ్ చాలా క్యూరియాసిటీని రైజ్ చేస్తుంది. సో, 'ప్లూరిబస్' ఈస్ ఎ మస్ట్ వాచ్ సైకలాజికల్ సైఫై థ్రిల్లర్. ఇనీషియల్ 3 ఎపిసోడ్స్‌లోనే ఇంత స్టఫ్ ఉంటే మరి రానున్న 6 ఎపిసోడ్స్ ఇంకెంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో మరి. సో, ఏదైనా కొత్తగా యూనిక్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనిపిస్తే 'ప్లూరిబస్' తప్పకుండా చూడండి మావ. ఈ సీరీస్ యాపిల్ టీవీ ప్లస్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ యాపిల్ టీవీలో ఉన్న సీరీస్ అండ్ మూవీస్ అన్నీ వెరీ యూనిక్ కాన్సెప్ట్స్‌తో ఉంటాయి. అదేంటో మరి. షోస్ లైక్ 'సైలో', 'సెవరెన్స్', 'సీ', 'ఫౌండేషన్' ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. 'సైలో' గురించి అయితే మన ఛానెల్‌లో వీడియో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.